జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3,000 చేసేటప్పుడు కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. అది జీవో నెంబర్ 96 లో కూడా పొందుపరిచారు. అతి కష్టంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో నేను పెన్షన్లు ఇవ్వటానికి 3,000 చేయటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను అనేటువంటి వర్డ్ ఈ రోజు కూడా వెబ్సైట్ లో ఉందండి. అది మెన్షన్ చేసి ఉంది. ఖచ్చితంగా అంటే చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేది మెన్షన్ చేశారు అక్కడ. నేను ఎందుకు అంటున్నానంటే ఈయన ప్రతి మంగళవారం కూడా ఏదైతే ఈ పెన్షన్ కి వచ్చే ముందర మంగళవారం బాండ్లు వేలం వేస్తారండి. ఈ బాండ్లు కూడా ఆర్బీఐలో వేలం వేసి 8.5% వేలం వేసుకొని అక్కడ ఆక్షన్ లో నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆర్బీఐ డైరెక్టర్ అజిత్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ఇస్తా ఉంటారు. ఈ వారంలో ఆ ప్రెస్ నోట్ లేదు. అంటే ఇళ్ళు డబ్బులకు ఇండెంట్ పెట్టలేదు, బాండ్లు వేలం వేయలేదు. అంటే అప్పు చేసో ఏది చేసో లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి విషయం, ఇవన్నీ తెరచాటును పెట్టేసేసి అసలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంచలేము అని చెప్పుకుంటా వస్తున్నారు కదండి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సచివాలయ ఉద్యోగస్తులు 2,76,000 మంది అండి. వాలంటీర్లు 2,60,000 మందే కదండి. ఈ సచివాలయ ఉద్యోగాలకు అప్పచెప్తే ఒక రోజులో పనిచేయొచ్చు కదా. ఇక్కడ కీలకమైనటువంటి కుట్ర ఉందండి. ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి గారు, అలాగే సెర్ప్ చైర్మన్ మురళీధర్ రెడ్డి గారు, వీళ్ళు కూడా వైకాపా పార్టీతో కుమ్మక్కయ్యారనే మాట వాస్తవం. నేను ఎందుకు అంటున్నానంటే అండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా రోజులు అవుతుంది ఇచ్చి కూడా. వాలంటీర్ని ప్రభుత్వ లబ్ధిదారులతో గాని ప్రభుత్వ పథకాలతో గాని ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను నేను. కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి కదా. పైపెచ్చు ఇక్కడ డబ్బులు చాలా ఈ 2 రోజుల నుంచి అసలు ట్రెజరీలో అకౌంట్ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవని చెప్పుకుంటా వస్తున్నారు. ఎవరైనా కానీ ఒక అధికారైనా ఎందుకు స్పందించలేదు? లేదండి డబ్బులు ఉండయి, వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఉండయి అని ఎందుకు చెప్పలేదండి? ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం ఉందండి. 65,92,466 మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి 977 కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల. ఈ ఇండెంట్ పెట్టకుండానే ఏదో చెప్పేస్తూ ఉన్నారు. పైపెచ్చు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెన్షన్ ఇవ్వడానికి 250 సార్లు బాండ్లు వేలం వేశారు. అది కూడా 8.5% తో వేలం వేశారండి. దీంతో అసలు సచివాలయ ఉద్యోగస్తుల్లోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా పొంతన కుదరట్లేదంటండి. వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈ మధ్య. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే నేను కొంతమంది వాలంటీర్లు, కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులను కూడా అడిగాను. లేదన్నా వాళ్ళది వేరు, సచివాలయ ఉద్యోగస్తులు ఏం చెబుతున్నారంటే వాలంటీర్లంతా కూడా వైకాపా పార్టీకి వాళ్ళ యొక్క సిద్ధాంతాల మీద పనిచేసే వాళ్ళు, మేము చాలా మంది న్యూట్రల్ గా ఉన్నాము. ఎందుకంటే మాకు గతంలో ఫిట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మమ్మల్ని పర్మనెంట్ చేసే విధానంలో కూడా అన్యాయం చేశారు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలను తీసుకొచ్చి మాలో చాలా మంది ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసుకొని మేము వచ్చాము, మమ్మల్ని అన్యాయం చేశారని అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవం అండి సచివాలయ ఉద్యోగస్తులు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి పొంతన కుదరకుండా ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఏదో అసలు నష్టం జరిగిపోయింది రాష్ట్రానికి, వాలంటీర్లు లేకపోతే ఒక పూట కూడా గడవదు అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు ఎలా ఉండిద్దంటే అండి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెన్షన్ 3,000 తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కోడలు ఉండిద్ది. ఆ కోడలు వచ్చేసి ఆ 3,000 ఆమెకి అమ్మమ్మకో లేకపోతే నాయనమ్మకో ఇచ్చినటువంటి డబ్బులు ఆ కోడలు లాగేసుకునిద్దండి. ఇది వాస్తవం నేను చెప్పేది. కొంతమంది అయితే నెలకి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూడండి, ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎక్కడ అప్పులు పట్టవు. కానీ అవ్వాతాతలకి సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉంటారండి. వికలాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉంటారులే. కానీ అందరూ అలాగే ఉండరులే, మరి కోడళ్ళు ఆడోళ్ళు అందరూ మరి అంత దుర్మార్గంగా ఉండరులే సాహెబ్ గారు. ఒకళ్ళిద్దరు ఉంటారేమో. చంద్రిక గారు కోడళ్ళనే కాదండి, వాళ్ళ కొడుకులో ఎవరో ఒకళ్ళు రాగానే నేను వాస్తవం కరెక్టే. కానీ మీరు చెప్పేది అంటే నేను కూడా లేడీని కాబట్టి అంత తీవ్రంగా దీన్ని మీరు హోల్ అండ్ సోల్ యాక్సెప్ట్ చేయలేను నేను. కాబట్టి ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే మేడం వీళ్ళకి అప్పు ఇస్తారండి అక్కడ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే ఆ నెల 1వ తారీఖు రాగానే ఆ హోటల్లో ఇడ్లీ తెచ్చుకోవటానికో లేకపోతే మందులు కొనుక్కోవటానికో లేకపోతే ఇంకా వేరే కారణాలకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం దుష్ప్రచారం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిసి ఈ రాకుండా చేశారని చెప్పి ఒక 4 రోజుల నుంచే వాళ్ళు స్టార్ట్